గురించి ఇంక విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ 1 కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి, మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకుమించి ఎవడు చూడ్డు. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి, నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే.